ఒకే ఒక ఉపవాసం జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్మగలరా? పాపాలు కరిగిపోవాలి, అదృష్టం తిరిగి రావాలి, విష్ణు కటాక్షం రావాలి అంటే ఈ వరుదిని ఏకాదశి అందరూ తప్పకుండా చేయాలి. ఈ ఏకాదశి మిస్ అయితే సంవత్సరం మొత్తం మిస్ అయినట్టే. ఏప్రిల్ 13న వస్తున్న ఈ పవిత్రమైన రోజు ఎందుకింత స్పెషల్? ఎవరు దీన్ని తప్పక చేయాలి? ఏ విధంగా చేస్తే పూర్తి ఫలితం వస్తుంది అన్నది ఈ వీడియోలో పూర్తి రహస్యాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడేది అత్యంత పవిత్రమైన రోజు వరుదిని ఏకాదశి. ఈ ఏకాదశి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వస్తుంది. ఈసారి ఇది ఏప్రిల్ 13 సోమవారం వచ్చింది. వరుదిని అంటే రక్షించే, కాపాడే అని అర్థం వస్తుంది. అంటే ఈరోజు చేసిన పూజలు మనల్ని కష్టాల నుండి కాపాడుతాయి. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి చేసిన పుణ్యం వల్ల పాపాలు తొలగిపోతాయి, దురదృష్టం అనేది దూరమవుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు చేసిన ఒక చిన్న పూజ కూడా వేల యజ్ఞాల ఫలితం ఇస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. వరుదిని ఏకాదశి వ్రత కథ అందరూ తప్పకుండా వినండి. ఇది విన్నా చదివినా సకల పాపాలు తొలగిపోతాయి. వరుదిని ఏకాదశి వ్రత కథను పద్మ పురాణంలో వివరించబడి ఉంది. మన జీవితాల్లో ఒక్కోసారి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొందరికి తరగని ఆస్తి, అధికారం అన్నీ ఉన్నా మనసులో ఏదో తెలియని బాధ, అశాంతి. మరికొందరికి ఏమీ లేకపోయినా జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? మన పెద్దలు, పురాణాలు చెప్పే ఒకే ఒక్క సమాధానం కర్మ. ఈ జన్మలో మనం అనుభవించే మంచి చెడులకు గత జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలే కారణమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితి ఒక గొప్ప చక్రవర్తికి ఎదురయ్యింది. అంతులేని సంపద, ప్రజల ప్రేమాభిమానాలు, ధర్మబద్ధమైన పాలన, ఇలా అన్నీ ఉన్న ఆయన జీవితం నరకప్రాయంగా మారింది. నేనెందుకు ఇంతగా బాధపడాలి? అసలు కారణం ఏంటి అని రాత్రింబవళ్ళు మదనపడ్డాడు. ఆయనే ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజు మాంధాత. గత జన్మ కర్మ వల్ల వచ్చిన శాపంతో మాంధాత రాజు భరించలేని బాధలను ఎదుర్కొన్నాడు. కానీ కేవలం ఒక్క ఉపవాసం ఆయన తలరాతనే మార్చేసింది. చివరికి స్వర్గంలో స్థానాన్ని సంపాదించి పెట్టింది. అంతటి శక్తివంతమైన ఆ రహస్యం ఏమిటి? ఆ అద్భుతమైన వ్రతం ఏది? అదే సమస్త పాపాలను పోగొట్టి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే వరుదిని ఏకాదశి కథ. ఈరోజు మనం ఆ వరుదిని ఏకాదశి కథను వివరంగా తెలుసుకుందాం. పూర్వం నర్మదా నదీ తీరంలో మాంధాత అని చక్రవర్తి పాలించేవాడు. సూర్యవంశపు రాజైన మాంధాత తన వంశ కీర్తిని పెంచుతూ ధర్మమే ఊపిరిగా సత్య మార్గంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేవారు. దొంగతనాలు, అన్యాయాలు అనే మాటలకే చోటు లేదు. పండితులు, ఋషులు ఆయన పాలనను ఎంతో బాగా మెచ్చుకునేవారు. మాంధాత రాజు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు రావణుడిని సైతం ఓడించిన పరాక్రమశాలి అని పురాణాలు చెబుతున్నాయి. ఇంత వైభవం, ఇంత కీర్తి ఉన్న మాంధాత రాజు మనసులో మాత్రం నిత్యం ఏదో తెలియని ఆవేదన, అలజడి, అంతు చిక్కని వేదన ఉండేది. ఆయన శరీరం తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉండేది. మానసికంగా ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, చెప్పలేని దుఃఖం ఆయనను వెంటాడుతూ ఉండేది.
నేను ఏనాడూ ధర్మాన్ని తప్పలేదు. ఏ ప్రాణికి హాని చేయలేదు. నా ప్రజలను ప్రేమగా చూసుకుంటున్నాను. మరి నాకెందుకీ బాధలు? నా మనసున వేధిస్తున్న ఈ అశాంతికి కారణమేమిటి? అని తనలో తానే మదనపడిపోయేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఆయన తన రాజభోగాలను కూడా వదిలేసి తరచుగా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేవాడు. ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తన వేదనకు కారణం తెలుసుకోవాలని, దాని నుండి బయటపడాలని బలంగా కోరుకుంటాడు. తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి ఒక ప్రశాంతమైన అరణ్యంలో కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు మాంధాత. అలా మాంధాత రాజు ఒక వనంలో పూర్తి ఏకాగ్రత, ఘోర తపస్సులో మునిగిపోయాడు. బయట ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి నారాయణుడి నామస్మరణే శ్వాసగా తపస్సులో మునిగిపోయాడు. ఎండకు, వానకు, చలికి దేనికి చలించకుండా ఆయన తపస్సు సంవత్సరాల పాటు సాగింది. ఆయన తపస్సు యొక్క శక్తికి ఆ వనంలోని క్రూర మృగాలు సైతం శాంతించి ఆయన చుట్టూ భయం లేకుండా తిరిగేవి. కానీ విధి మరోలా ఉంది. ఆ రోజు తపస్సులో లీనమై ఉన్న మాంధాతరాజు మీదకు ఒక భయంకరమైన ఎలుగుబంటి వచ్చింది. రాజుపై దాడి చేసింది. ఆయన పాదాన్ని తన పదునైన కోరలతో పట్టుకుని గట్టిగా కొరకడం మొదలుపెట్టింది. ఆ భరించలేని బాధకు రాజు తపస్సు నుండి మేల్కొన్నాడు. కానీ ఆశ్చర్యం, ఆయన ఆ ఎలుగుబంటిపై కోప్పడలేదు, దానిని శపించలేదు, శిక్షించలేదు, తనను తాను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఆ నొప్పిని భరిస్తూనే రెండు చేతులు జోడించి, ఓ శ్రీమన్నారాయణ, జగద్రక్షక, ఈ రూపంలో నాకు కష్టం కలిగించినా ఇందులోనూ నీ లీల ఏదో ఉందని నమ్ముతున్నాను. ఈ బాధ నుండి నన్ను కాపాడు తండ్రి అని ఆర్తనాదంతో ప్రార్థించాడు. ఆ ఎలుగుబంటి మాత్రం ఆయన్ను వదలకుండా అడవిలోకి ఈడ్చుకెళ్ళసాగింది. రాజు స్పృహ కోల్పోయే స్థితికి వచ్చినా నారాయణుడిపై నమ్మకాన్ని మాత్రం వదల్లేదు. భక్తుడి ఆక్రందన వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవిన పడింది. తన భక్తుడు పడుతున్న బాధను చూడలేని ఆ కరుణామయుడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ సుదర్శన చక్రం రెప్పపాటులో అక్కడికి చేరుకుని ఆ ఎలుగుబంటిని సంహరించి మాంధాతరాజును రక్షించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎలుగుబంటి దాడిలో రాజు తన కాలును పూర్తిగా కోల్పోయాడు. విష్ణుమూర్తి దయతో ప్రాణాలు దక్కినా తన అంగవైకల్యాన్ని చూసుకుని మాంధాత తీవ్రంగా దుఃఖిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి రాజు ఆనందంతో పాటు తన బాధను కూడా ఆయన ముందుంచాడు. తండ్రి, నేను ఏ పాపమూ ఎరుగను. నా జీవితంలో ధర్మాన్ని మీరిన క్షణం లేదు. అయినా నాకెందుకీ ఘోరమైన శిక్ష? నా తపస్సులో ఏమైనా లోపం ఉందా? నా భక్తిలో లోపం ఉందా? దయచేసి నా ఈ దుస్థితికి కారణం తెలిపి నన్ను కాపాడు అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో నవ్వి ఇలా అన్నాడు, రాజా, నీవు ఈ జన్మలో ధర్మాత్ముడివి. నీ పాలన, నీ భక్తి గొప్పవి. కానీ మన జీవితకాలం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదు కదా. నీ గత జన్మలో చేసిన ఒక పాపకర్మ యొక్క ఫలితమే ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది. ఆ పాపమే ఈ ఎలుగుబంటి రూపంలో వచ్చి నిన్ను గాయపరిచింది. ఇది కర్మఫలం. దీనిని అనుభవించి తీరాలి అని కర్మ సిద్ధాంత రహస్యాన్ని వివరించాడు. ఈ మాటలు విన్న మాంధాత
ఆశ్చర్యపోతాడు. గత జన్మ పాపం తనను ఇంతలా వేధిస్తోందా అని గ్రహించి ఆ పాపం నుండి బయటపడే మార్గం చూపమని భగవంతుని పాదాలపై పడతాడు. భక్తుని పశ్చాత్తాపాన్ని, ఆర్తిని గమనించిన శ్రీ మహావిష్ణువు కరుణించి, రాజా, చింతించకు. ఎంతటి ఘోర పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. నీ పూర్వజన్మ పాపాలను, ఈ జన్మలోని కష్టాలను పూర్తిగా నాశనం చేయగల ఒక శక్తివంతమైన వ్రతం ఉంది. అదే వరూధిని ఏకాదశి. వరూధిని అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సర్వ పాపాల నుండి రక్షణ లభిస్తుంది అని చెప్పాడు శ్రీహరి. వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాకు అత్యంత ఇష్టమైనది. ఈ ఒక్కరోజు నియమనిష్టలతో ఉపవాసం ఉండి నా వరాహ అవతారాన్ని పూజిస్తే 10,000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలం కలుగుతుంది. సూర్యగ్రహణం రోజున కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క వ్రతంతో అంతకు మించిన పుణ్యం దక్కుతుంది అని శ్రీహరి ఆ వ్రత గొప్పతనాన్ని వివరించాడు. అంతేకాదు, ఒకసారి బ్రహ్మదేవుని 5 తలలలో ఒకదానిని పరమశివుడు ఖండించినప్పుడు ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. కాలభైరవుని గురించి చెప్పాను కదా, అందులో ఉంటుందండి. ఆ మహాపాపం నుండి విముక్తి పొందడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాప విముక్తుడయ్యాడు. అంతటి శక్తివంతమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దురదృష్టం తొలగిపోయి సౌభాగ్యం కలుగుతుంది. దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్త్రీలు ఈ వ్రతం చేస్తే అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. ఈ విషయాలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ధర్మరాజుకు వివరించినట్టు పద్మపురాణంలో ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే, రాజా, నువ్వు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి. నువ్వు కోల్పోయిన నీ అవయవం తిరిగి వస్తుంది. నీ కష్టాలన్నీ తీరి ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించి చివరికి నా వైకుంఠ ధామాన్ని చేరుకుంటావు అని అభయమిచ్చాడు శ్రీహరి. శ్రీ మహావిష్ణువు మాటలతో మాంధాతరాజులో కొత్త ఆశ చిగురించింది. ఆయన మనసులోని బాధ తొలగిపోయి భక్తితో నిండిపోయింది. భగవంతుడు చెప్పినట్లే వరూధిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేశాడు. ఆ రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉండి నీరు కూడా తాగకుండా నిష్టగా ఉండేవాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార రూపాన్ని ప్రతిష్ఠించి తులసి దళాలతో, పసుపు రంగు పూలతో శ్రద్ధగా పూజించాడు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ భజనలు, కీర్తనలతో ఆ రోజంతా హరినామ స్మరణతోనే గడిపాడు. రాత్రి జాగరణ చేసి భగవంతుని కథలు వింటూ ధ్యానంలో గడిపాడు. ఆయన భక్తికి, నిష్టకు ఫలితంగా ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి వ్రతం పూర్తయిన మరుసటి రోజు ద్వాదశి గడియలలో రాజు మాంధాత కోల్పోయిన కాలు స్థానంలో అద్భుతంగా కొత్త కాలు ఏర్పడింది. ఆయన శరీరం పూర్తి ఆరోగ్యంగా తేజస్సుతో నిండిపోయింది. తన పూర్వజన్మ పాపభారం తొలగిపోయి మనసు తేలికపడి అంతులేని ప్రశాంతతను అనుభవించాడు. ఈ అద్భుతాన్ని చూసి మాంధాత ఆనందానికి అవధులు లేవు. ఆయన భక్తి రెట్టింపయింది. శ్రీవారికి కృతజ్ఞతలు తెలుపుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుండి ఆయన జీవితంలోని కష్టాలన్నీ మాయమయ్యాయి. రాజ్యం మరింత సుభిక్షంగా వర్ధిల్లింది. ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. మాంధాత రాజు వరూధిని ఏకాదశి వ్రత ప్రభావంతో తన మిగిలిన జీవితాన్ని
సంపూర్ణ ఆరోగ్యంతో, అంతులేని ఐశ్వర్యంతో, కీర్తి ప్రతిష్టలతో గడిపాడు. ధర్మబద్ధంగా పరిపాలించి అంత్యకాలంలో పుణ్యలోకాలను దాటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు. ఇదే వరూధిని ఏకాదశి మహత్యం. 10,000 సంవత్సరాల తపస్సు కన్నా, లక్షల కొద్దీ దాన ధర్మాలు చేయడం కన్నా ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎక్కువ ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం చేసిన వారు, ఈ కథ విన్నవారు, చదివిన వారు సకల పాపముల నుండి విముక్తులై ఈ లోకంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పొంది పరలోకంలో మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. కాబట్టి మనకు తెలియకుండా గత జన్మలలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో ఏదైనా కష్టాలు, బాధలు అనుభవిస్తున్నట్లయితే ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా వాటి నుండి బయటపడి ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కావచ్చు. ఈ వరూధిని ఏకాదశి రోజు కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహావిష్ణు అవతారమైన వామనావతారాన్ని పూజిస్తారు. ఇంకొందరు కృష్ణుణ్ణి పూజిస్తారు. ఈ రోజున మధురాష్టకం పఠిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. వ్రత విధానంలోకి వస్తే ముందు రోజే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించుకుని విష్ణుదేవుణ్ణి పూజించాలి. తులసి దళాలతో పూజించాలండి. ఈరోజు తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. విష్ణు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. ఉపవాసం ఉండాలి. భోజనం తినకూడదు, పలహారం తీసుకోవచ్చండి. ఓం నమో నారాయణాయ అని జపం చేసుకోండి. రాత్రి కూడా జాగరణ చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. చేయకూడని పనులు వచ్చేసి అబద్ధం చెప్పకూడదు, కోపడకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. శుభ్రత, శాంతి చాలా ముఖ్యం. ద్వాదశి రోజు ముందుగానే విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి మీరు కూడా తర్వాత భోజనం చేయాలి. ఈ 13వ తారీఖున వరూధిని ఏకాదశి వ్రతం కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయండి. మీ జీవితంలో మార్పు మీరు చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.